ఆదిపురుష్ మూవీ ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా మారింది. టీజర్ రాగానే వద్దనే స్టేజ్ నుంచి కావాలి కావాలి అని జనం ఎదురు చూసే వరకు పరిస్థితులు మారాయి. అయితే ఇలాంటి పరిస్థితులు ఇండియన్ సినిమాకు 4 సార్లే వచ్చాయి. అలా మోస్ట్ అవైటెడ్ మూవీస్ అనిపించుకున్న 4 సినిమాల్లో 2 ప్రభాస్ అకౌంట్లోనే ఉన్నాయి. అవేంటో చూసేయండి. ఆదిపురుష్ మూవీ అందరి అటెన్షన్ ని లాక్కుంటోంది. జూన్ 16న రానున్న ఈ సినిమాకు రోజు రోజుకి హైప్ పెరుగుతోంది. ఎప్పుడెప్పుడు చూడాలా అనేంతగా ఆడియన్స్ లో క్యూరియాసిటీని పెంచేస్తోంది ఫిల్మ్ టీం. నిజానికి టీజర్ వచ్చినప్పుడు ఆదిపురుష్ మటాష్ అన్నారు. కానీ ట్రైలర్, సాంగ్స్ తో ఇది మరో బాహుబలి అనిపించేందుగా హైప్ పెంచారు. గతంలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ప్రశ్నే బాహుబలి 2ని మోస్ట్ అవైటెడ్ మూవీగా మార్చింది. అలాంటి క్యూరియాసిటీని పెంచేస్తోన్న 4 మూవీస్లో 2 ప్రభాస్ అకౌంట్లోనే పడ్డాయి. బాహుబలి తర్వాత ఆడియన్స్ చూసేందుకు క్యూరియాసిటీతో వెయిట్ చేసిందంటే KGF 2 చూడటానికే. ఇందులో రాకీ భాయ్ ఏం చేస్తాడనే ప్రశ్నే ఈ మూవీకి 1200 కోట్ల వసూళ్లకు పైనే తెచ్చేలా చేసింది. ఇండియా మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్ట్లో రిలీజ్కి ముందు వరకు పఠాన్ కూడా ఉండేది. కారణం 5 ఏళ్లు తెరకు దూరమైన షారూఖ్ ని చూసేందుకు జనం క్యూరియస్ గా ఉండటమే. ఆదిపురుష్ కి గ్రాఫిక్స్ మార్చి పాటలతో హైప్ పెంచినప్పటి నుంచి నార్త్ నుంచి సౌత్ వరకు అంతటా అందరి అటెన్షన్ ఏ సినిమా మీదే పడింది. ఈ నెల 16కి ఓపెనింగ్స్ తో సునామీనే కన్ఫర్మ్ అయ్యేలా ఉంది. ఆదిపురుష్ మూవీ పాటలతో లెక్కే మారింది. ఈ నెల 6న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరో ట్రైలర్ ని కూడా వదలబోతున్నారట. అలా తిరుపతి ఈవెంట్ తో మరింత హైప్ పెంచే పనిలో పడింది ఫిల్మ్ టీం. ఇండియాలో కొన్ని సినిమాలు రాబోతున్నాయంటే నరాలు తెగేంత ఉత్కంఠ. ఆ లిస్ట్ లో అప్పట్లో బాహుబలి 2, తర్వాత KGF 2, తర్వాత పఠాన్ ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లో ఆదిపురుష్ కూడా చేరింది.